హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు నట్టికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. మోహన్ బాబు గారి ఫ్యామిలీ అంటే 2-3 డేస్ నుంచి ఇష్యూస్ జరుగుతున్నాయి. మీకు మోహన్ బాబు గారి కుటుంబంతో నాకు తెలిసి ఒక 35 ఏళ్ల నుంచి ఒక అవినాభావ సంబంధం మీకు మీ ఫ్యామిలీకి కానీ వాళ్ళకి కానీ. సో ఏంటి సార్ అంటే ఇప్పుడు మోహన్ బాబు గారి ఫ్యామిలీలో ఇలాంటి మనస్పర్ధలు గొడవలు ఇలా పోలీస్ స్టేషన్ వరకు కంప్లైంట్ ఎప్పుడు నాకు తెలిసి లేదు. ఏంటి కొత్తగా అంటే ఇలా అంటే ప్రతి కుటుంబంలో చిన్న చిన్నవి పిల్లలకి తండ్రికి ఉన్న చిన్న అగాధాలు మాత్రమే. ఇదేం గొడవలు కాదు. ఒక చిన్న చిన్న అగాధం, ఇది ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, అది పెద్ద ఇష్యూ కాదు. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఇది బయటికి రాకూడదు, ఇది పోలీస్ స్టేషన్ దాకా రాకూడదు. ఆయన ఒక 50 సంవత్సరాలు మెట్టు ఎక్కి ఒక సినీ ప్రపంచాన్ని, ఒక విద్యా సంస్థలని, ఒక పొలిటికల్గా ఆయనకి మొగటం లేని మహారాజుగా ఆయన నిలబెట్టిన ఈ సంస్థల్ని కూడా ఈరోజు ఒక చిన్న దాంతో, ఒక ఫ్యామిలీ చిన్న గొడవతో ఇబ్బంది పడింది అనేది వాస్తవం, ఒప్పుకోక తప్పదు. కాకపోతే ఏంటంటే నేను ఒక్కటే అంటాను, 50 సంవత్సరాల తరుణంలో ఉంది, 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు ఇండస్ట్రీ. 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నప్పుడు పిల్లలు ఈ విధంగా చిన్న చిన్న అగాధాలు ఏమున్నా పక్కన పెట్టి ఆయన 50 సంవత్సరాలు ఆయన వాళ్ళ పిల్లల చేతికి 3 స్తంభాలుగా ఉండి, ఎలాగ మన మంచు ఫ్యామిలీ అంటే ఎలా ఉండేదో అలాగే ఉండి వాళ్ళంతా కూడా 50 సంవత్సరాల కార్యక్రమాన్ని ఇండస్ట్రీ తరపు నుంచి మనందరం దగ్గరుండి, పిల్లలందరూ దగ్గరుండి చేయించాలని, ఆయన 50 సంవత్సరాలు ఎలా ఒక విలన్గా, విలక్షణ నటుడుగా, ఒక డైలాగ్ కింగ్గా, ఒక పొలిటికల్ లీడర్గా, ఒక విద్యావేత్తగా, ఒక ఎంతోమందికి పేదవాళ్ళకి సహాయం చేసిన వ్యక్తిగా, ఇండస్ట్రీలో ఎంతోమందికి డైరెక్టర్లు చేసిన వ్యక్తిగా, ఒక దాసనారాయణ గారి శిష్యుడిగా, అలా ఎన్నో ఆయన అన్నీ కూడా రేపు ఎన్నో అవార్డులు గ్రహీతగా ఆయన్ని మనం 50 సంవత్సరాల కార్యక్రమం బ్రహ్మాండంగా ఘనంగా మనం చేసుకోగలగాలి. చేసుకోవడానికి పిల్లలు ఈ విధంగా ఇది అగాధం మాత్రమే, ఇది గొడవలు కాదు, అగాధం మాత్రమే. ఈ అగాధం చిన్న అగాధాల్లో నుంచి అన్నీ చేసి ఫుల్ స్టాప్ ఇట్. డే ఆఫ్ టుమారో ఈ సాల్వ్ ఇస్ మేటర్ అంటే నాకు తెలిసి అయిపోతుంది. అయిపోయిన తర్వాత మోహన్ బాబు గారికి ఇంకో పెద్ద మనిషి అవసరం లేదు, ఆయనే 10 మందికి న్యాయం చెప్పేవారు. కనుక అందుకే ఆయనకి పెద్ద మనిషి అవసరం. ఆయనకి పెద్ద మనిషిగా చెప్పాలి అంటే ఒక దాసనారాయణ గారి వల్లే అవుతుంది. దాసనారాయణ గారు చనిపోయారు కనుక ఆయన కుటుంబాన్ని అది చెప్పుకొని సర్దిద్దుకొని నిలబెట్టుకోగల ధైర్యం ఆయనకు ఉంది. కాబట్టి ఆయన షార్ట్లీ ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. మనోజ్ గారు మంచివాడే, చాలా మంచివాడు, విష్ణుబాబు మంచివాడే, లక్ష్మి గారు మంచివాడే. అయితే ఇది ఒక చిన్న ఆస్తులు గొడవలు లేవు, అగాధం మాత్రమే, ఒక చిన్న అగాధం మాత్రమే. మనం అది పోలీస్ స్టేషన్ దాకా రావడం దురదృష్టకరం. అయితే సార్ ఇప్పుడు చాలామంది చెప్పేది ఏంటంటే నిన్నటి వరకు ఆస్తి గొడవలు అనుకున్నారు, కానీ విద్యా సంస్థలు ఏదో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి మనోజ్ గారు క్వశ్చన్ చేయడం వల్లే ఆయన్ని అంటే ఆపడానికి ట్రై చేస్తూ ఇలా కొట్టడం జరిగింది అని చాలామంది వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇదంతా ఒక టాపిక్ అయితే జరుగుతుంది. ఇంకొక పక్క ఏంటంటే భూమా గారి ఫ్యామిలీ తోటి కూడా మనోజ్ గారు ఇప్పుడు అంటే పెళ్లి తర్వాత నుంచి కొంచెం దూరం ఉన్నట్టు ఫ్యామిలీకి కానీ వాళ్ళకి సంబంధించిన గొడవలు కూడా జరుగుతున్నాయని చెప్పి ఇలా రకరకాల టాపిక్స్ అయితే వస్తున్నాయి. మీకు ఒక కుటుంబంతో సన్నిహితంగా ఉన్న మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి సార్? నేను ఒకటేనండి, ఇప్పుడు ఇక్కడ విషయంలో ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి. మోహన్ బాబు అన్న ఆయన ఆ కుటుంబం బాగుండాలి. ఆ కుటుంబం నుంచి 50 సంవత్సరాలు ఆయన పూర్తి చేసుకున్న సందర్భంగా ఇలాంటివన్నీ రాకూడదు. పిల్లలందరూ కలిసి ఆయన 50 సంవత్సరాల కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా అందరు ప్రొడ్యూసర్స్, ఈ సినీ ఇండస్ట్రీ అందరూ కలిపి చెయ్యాలి అని ఆశించే వాళ్ళలో 35 సంవత్సరాలు ఆయనతో మాకున్న గురువుగారి దగ్గర, చెన్నై నుంచి గురువుగారి దగ్గర చేసినప్పుడు మాకున్న అనుబంధంతో, వాళ్ళ పిల్లలతో కానీ నాకు అందరితో కానీ మాకున్న అనుబంధంతోనే దయచేసి బాగుండాలని కోరుకునే వ్యక్తుల్లో నేనుంటాను. అలాగే ఆయన అభిమానించే వాళ్ళందరూ కూడా ఆయన బాగుండాలి, అలాగే ఉండాలి, ఒక పులిలాగే ఉండాలి, ఒక టైగర్లాగా ఉండాలి, శాసించే వ్యక్తిగా ఉండాలి, మొహమాటం లేకుండా మాట్లాడి నిర్మోమాటంగా వెనక నుంచి మాట్లాడి మొక్కం మీదే మాట్లాడే వ్యక్తిగా అందరూ కూడా 3 పిల్లలు 3 స్తంభాలుగా ఉండి ఆయన తండ్రిని తీసుకువస్తూ ఉంటే మంచు ఫ్యామిలీ అంటే మంచు ఫ్యామిలీ అంటే శాసించేవాడు, అలాగే ఉండాలని మేము కోరుకుంటాం. అలాగే ఉండాలి. 50 సంవత్సరాల కార్యక్రమం బ్రహ్మాండంగా ఇండస్ట్రీ నుంచి బ్రహ్మాండంగా చేయాలి. దాసనారాయణ గారి తర్వాత మొత్తం వ్యక్తి ఆయనే. క్రమశిక్షణలో నందమూరి తారక రామారావు గారి తర్వాత టైం టు టైం షూటింగ్ వచ్చే వ్యక్తి ఆయనే. ఏది మాట్లాడినా ముఖం మీదే మాట్లాడుతుంది తప్ప వెనకాల మాట్లాడే వ్యక్తి కాదు. కనుక అలాంటి కుటుంబంలో ఇలాంటి చిన్న అగాధం అనేది బాధాకర విషయం. కనుక ఈ అగాధం
త్వరలోనే సమస్య పోతుంది. మనోజ్ గారు పోలీస్ కంప్లైంట్ కూడా మెన్షన్ చేసి నాకు హాని ఉంది అంటే మోహన్ బాబు గారి నుంచి ఫ్యామిలీ నుంచి అని చెప్పి అనలేదా? మోహన్ బాబు గారి ఫ్యామిలీ అనలేదు, అనుచరులు చిన్న తప్ప ఫ్యామిలీ మా పెద్ద ఆయన పేరు కానీ ఎవరో పేర్లు ఎత్తలేదు. దయచేసి నేను ఒకటే చెప్తున్నాను, ఆవేశాలు కొంచెం మాత్రం ఉంటాయి. ఇవాళ ఒక్కరోజు ఉప్పు పడితే ఆయన సెలబ్రిటీ కాబట్టి ఆయన ఆల్రెడీ మీ సోషల్ మీడియా ఎక్కువగా ఇంకా హైప్ చేస్తుంది కనుక సోషల్ మీడియా అందరూ కూడా దాని మీద హైప్ చేస్తున్నారు. ఇట్స్ అ సోషల్ మీడియా, ఇట్స్ అ లెజెండ్. అయితే మనకి విజువల్స్ కనిపిస్తున్నాయి కదా, మంచు విష్ణు గారు వచ్చి బౌన్సర్లను పంపించారు, కాదని చెప్పడం, వీళ్ళ బౌన్సర్ని పిలిపించుకోవడం చిన్నది ఉంటాయండి, ఉన్నాయి. ఆవేశాలు లేదు, నేను అన్ని కప్పిపుచ్చట్లేదు. కాకపోతే ఏంటంటే అది ఒక ఫ్యామిలీ ఇష్యూ. సెటిల్ ఈజ్ మేటర్ అండ్ డే టుమారో అండ్ డే ఆఫ్ టుమారో కన్ఫర్మ్. అది మొత్తం ఫ్యామిలీ మోహన్ బాబు గారు సెటిల్ చేసి మోహన్ బాబు గారు అనౌన్స్ చేస్తారు. ఇది ఒక చిన్న ప్రతి ఇంట్లో ఉన్న చిన్న తండ్రి కొడుకుల అగాధమే మాత్రమే తప్ప ఇది గొడవగా మనం చిత్రీకరించాల్సిన అవసరం లేదు. ఆయన ఫ్యామిలీ ఎప్పుడు కలిసే ఉండాలి, ఆయన హోదా ఆయన అక్కడే ఉండాలి, హోదా ఎప్పుడు కూడా ఆయన అలాగే చూడాలి అందరూ. కనుక ఆయనకి 100% 2 daysలో సాల్వ్ ఇస్ మేటర్ ప్రాబ్లం. ఎవరో పెద్ద మనిషి అవసరం లేదు, ఆయనే పెద్ద మనిషి. ఆయనకి ఆయనే కుటుంబం సాల్వ్ చేయగలరు, ధైర్యం ఆయన కూడా చేయగలుగుతారు.